నిన్ను మీ సుకన్య. మనం ఏదైనా ఒక మంచి కార్యక్రమం జరిపించాలి అనన్నా, లేదు ప్రజలలో చైతన్యం తీసుకొని రావాలి అనన్నా, అరే సొసైటీ ఇలా ఉంది, దీనిలో ఎలా అయినా మార్పు తీసుకురావాలి అనన్నా చెప్తే సరిపోదు. అది ముందు మన నుంచి స్టార్ట్ అవ్వాలి. మీకు గుర్తుందా, స్టాలిన్ సినిమాలో చిరంజీవి గారు చెప్తారు, ఒక మంచి మాట చెప్తారనమాట. థ్యాంక్స్ అనేది వద్దు, నువ్వు ఇంకొకరికి ముగ్గురికి హెల్ప్ చేయి, ఆ ముగ్గురిని ఒక్కొక్కరిని మరో ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పు. ఇలా ప్రపంచం అంతా వ్యాపిస్తే అన్ని చోట్ల కూడా ఒకరికొకరు హెల్ప్ చేయడం నేర్చుకుంటారు అని. అలా స్టార్ట్ అయింది 2018లో. ఇప్పుడు నేను చెప్పబోయే ఒక ఆర్గనైజేషన్ అనమాట, అదే సేవియర్స్ వాలంటరీ ఆర్గనైజేషన్. ఇది కావలలో 2018లో ఒక్క యువకుడితో స్టార్ట్ అయ్యి ఈరోజు 40 మంది దాకా వచ్చారనమాట. మరి వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఫుడ్ డొనేషన్ క్యాంప్స్, సేవియర్స్, లేదంటే క్లీనింగ్ సెక్షన్, లేకపోతేనేమో పల్లెటూర్లకి అలా వెళ్ళి, లేదంటే స్ట్రీట్ సైడ్లో ఉండే వాళ్ళకి చిన్న చిన్న పిల్లలకి కేర్ తీసుకోవటము, ఫ్రీ ట్యూషన్స్ చెప్పడం, ఇలా ఒకటి కాదు రెండు కాదండి బాబు, కొన్ని వందల కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉన్నారు. ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలి అని అంటే మనం లోపలికి వెళ్ళాలి. ఈ సేవియర్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ మెయిన్గా ఏం చేస్తారంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహిస్తూ ఉంటారు. వీళ్ళల్లో కూడా బ్యాచ్లుగా విడిపోతుంటారనమాట. బ్యాచ్లుగా విడిపోయి ఒక్కొక్కరు ఒక్కొక్క సెక్షన్లో దీని భాగంలో పనిచేస్తూ ఉంటారనమాట. ఎలా అంటే ఒకళ్ళు బ్లడ్ డొనేషన్ క్యాంప్లో వర్క్ చేశారనుకోండి, అంటే ఎవరికన్నా అర్జెంట్ బ్లడ్ నీడ్ ఉంటుంది, వాళ్ళకి ఆ సెక్షన్ వాళ్ళకి అప్పచెప్తారనమాట. ఇదిగో పలానా వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ అయ్యి ఉంటుందన్నమాట. ఒక్కొక్కళ్ళు మెడికల్ సర్వీస్, ఒక్కొక్కళ్ళు క్లీనింగ్ సర్వీస్, ఒక్కొక్కళ్ళు ఫుడ్ డొనేషన్. కొంతమంది రాలేకపోవచ్చు, కానీ స్ట్రీట్ సైడ్ ఫుడ్ వాళ్ళకి, లేకపోతేనేమో వెనకబడిన వాళ్ళకి ఏదైనా పుస్తకాలు డొనేట్ చేయాలన్నా, ఫుడ్ డొనేట్ చేయాలన్నా వాళ్ళు రాలేని పక్షంలో ఉండి మన సేవియర్సే ఇలా ఫుడ్ డొనేషన్స్, బుక్స్ డొనేషన్స్ ఇలా చేస్తుంటారు. ఇలా 1 కాదు 10 కాదండి, ఇలా చాలా కార్యక్రమాలు ఈ యువతే ముందుకొచ్చి చేస్తుందన్నమాట. మరి అలాంటి యువతని ముందుండి నడిపిస్తున్న ఆ వెనకున్న వ్యక్తి ఎవరో కాదు, ప్రణీత్ గారు. మరి ప్రణీత్ గారి మాటల్లో తెలుసుకుందాం దీని గురించి. సో ప్రజెంట్ అయితే మనం సేవియర్స్ ఆఫీస్లోకి అయితే అడుగు పెట్టేస్తున్నాం అనమాట. మరి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎవరన్నా యూత్ ఇంట్రెస్ట్ ఉండి మేము కూడా దీనిలో భాగంగా జాయిన్ అవుతాము అని అనుకునే వాళ్ళు కానివ్వండి, లేకపోతే అసలు ఇందులో జాయిన్ అవ్వటం వల్ల వచ్చే యూజెస్ ఏంటి అని చెప్పి తెలుసుకోవాలని అనుకున్నా, ప్రజలలో మేము కూడా చైతన్యం తీసుకొని రావాలి, మాకంటూ దానిలో ఒక భాగస్వామ్యం కావాలి, మేము కూడా అందరికీ మంచి చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఎవరన్నా చేరొచ్చా, ఇలాంటి మరిన్ని వివరాల కోసం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఇంతకీ ప్రణీత్ అని చెప్పేసి చెప్తూ ఉన్నాను కదా, మరి ఆ యువకుడికి ఎన్నేళ్ళ ఈ ఆలోచన వచ్చిందని అనుకుంటున్నారు తెలుసా? జస్ట్ 17 years కుర్రోడికి ఈ ఆలోచన వచ్చింది. ఏమని ప్రజలలో ఎలా అయినా చైతన్యం తీసుకొని రావాలి, దీనికి ఒక టీం కావాలి, ఆ టీం ద్వారా మనం ఏమేమి పనులు చేయాలి, అన్ని మంచి పనులు చేయాలి అని చెప్పేసి. మరి ఇందాక నుంచి ఎవరు ప్రణీత్ అని అనుకుంటూ ఉన్నారు కదా, ఆల్మోస్ట్ కావలి ప్రజలకైతే చాలా మందికి తెలుసు అనమాట. మరి ఇంకెవరన్నా తెలియని వాళ్ళు ఉంటే ఈ ఇంటర్వ్యూని మాత్రం మిస్ అవ్వద్దు. అసలు ఈ సేవియర్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ అనేది ఎలా పెట్టాలనిపించింది, మరి అసలు ఆ యువకుడు ఎవరు? యువకుడు అని అనుకుంటే ఏ 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటాయేమో అని చెప్పి అనుకునే వాళ్ళండి. కాదు, అతనికి 16-17వ ఏటనే ఈ ఆలోచన వచ్చిందనమాట. ఇప్పటికీ దిగ్విజయంగా 8 years పూర్తి చేసుకున్నారు. ఈ సేవియర్స్ వాలంటరీ ఆర్గనైజేషన్లో మెంబర్స్ని చేర్చి రకరకాల మంచి పనులు చేసి మరి ఇంత మంచిగా ఇంత అందరినీ ప్రోత్సహిస్తూ ఉన్న మరి ప్రణీత్ గారిని ఎప్పుడెప్పుడు కలవాలి అని చెప్పని వెయిట్ చేస్తూ ఉన్నారు కదా. ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్దాం. హాయ్ ప్రణీత్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, దిగ్విజయంగా సేవియర్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ 8 years కంప్లీట్ చేసుకున్నారు. మీకు ఎలా అనిపించింది అసలు ఈ థాట్? యాక్చువల్లీ స్కూల్ నుంచి ఉండింది మనం ఈ థాట్ నాకు. సో వాస్తవం చెప్పాలంటే నాకు స్కూలింగ్ 8th 9th క్లాస్ నుంచి కూడా నాకు ప్రజెంట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. నాకు ఆయన ఇష్టం మీద అదే పిచ్లో ఉండేవాడిని. సో అదే ఇంత దూరం తీసుకొచ్చింది. అంటే అతన్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను ఫస్ట్. సో అక్కడ నుంచి 2018 స్టార్ట్ చేసాం ఆర్గనైజేషన్. సో అక్కడ నుంచి నియర్లీ 8 years పాటు కంటిన్యూస్గా చేసుకుంటూ వచ్చాం. 8 years బ్యాక్ అంటే ఇప్పుడు మీ ఏజ్ 25 అంటే మీరు 16-17 years అనమాట. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ కాలేజీలలో, స్కూల్స్ లో ఈ ఎన్ఎస్ఎస్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, బాగా పాల్గొనేవారా? లేదు మేడం, ఇండివిజువల్ గానే ఫస్ట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాము. సో బీటెక్ ఫస్ట్ ఇయర్ లో స్టార్ట్ చేసాము. సో ఇప్పుడు బీటెక్ అయిపోయి కూడా 21 పాస్డ్ అవుట్.
ఓకే. సో ఇప్పుడు బీటెక్ అయిపోయి 4 years అయిపోయింది. ఓకే. మరి ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఎలాగా? మీరు ఒక్కరే ఉన్నారా? లేకపోతే మీతో ఒక 10 మంది కలిసి మేము కూడా ఉంటాము అని చెప్పేసి అని అన్నారా? ఫస్ట్ ఒక ఇద్దరికి థాట్ చెప్పాను మేడం. అంటే ఎట్లా చెప్పానంటే సింపుల్గా ఏదైనా సొసైటీకి చేద్దాం, ఒక ఇనిషియేటివ్ తీసుకుందామని చెప్పి ఒక ఆర్గనైజ్లో ఫుడ్ డొనేషన్ కానీ ఏదైనా ప్లాన్ చేద్దామని చెప్పాను. సో ఆ ఇద్దరు ఓకే చెప్పారు. సో అక్కడ నుంచి మేము మాకున్న సోషల్ మీడియాలో వాట్సాప్ స్టేటస్ కానీ ప్రమోట్ చేసుకుని ఇట్లా ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాము. సో సపోర్ట్ కావాలంటే మా క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసికట్టుగా సపోర్ట్ ఇచ్చారు. సో అందరం తలా కొంత తీసుకొని ఆ ప్రోగ్రామ్ ఫస్ట్ August 15, 2018లో మనకు కావాలి ఆశానికేతన్ బెంగళూరు నగర్లో ప్లాన్ చేసాము. అక్కడ దిగ్విజయంగా ఫస్ట్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా కంటిన్యూస్గా అప్పటి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. ఓకే. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారా? జాబ్? లేదు, జాబ్ చేస్తున్నాను. 21లో నాకు కాలేజ్ ప్లేస్మెంట్ జాబ్ వచ్చింది. సో ట్రైనింగ్ అంతా బాంబే నాది. తర్వాత నేను ఇక్కడ ప్రెసెంట్ కావాలోనే వర్క్ చేస్తున్నాను. ఫైనాన్స్ కంపెనీలో క్రెడిట్ మేనేజర్గా చేస్తున్నాను. ఓకే. బాన్ అంతా ఇక్కడే? లేదు మేడం, నాది బాన్ వచ్చేసి నేను పుట్టింది ఆత్మకూరు, నెల్లూరు దగ్గర, నెల్లూరు డిస్టిక్. తర్వాత పెరిగిందంతా కూడా 6th class వరకు చిత్తూరు డిస్టిక్లో పెరిగాను. అంటే డాడీ ట్రాన్స్ఫర్ మీద పోలీస్ డిపార్ట్మెంట్ నాన్న. సో మా మదనపల్లి, పుత్తూరు అటుపక్క పెరిగాను. తర్వాత 6th classలో 610 జీవో అని చెప్పి, అంటే ఎవరు సొంత జిల్లాలకు వెళ్ళిపోవాలని చెప్పేసి గవర్నమెంట్ ఒక జీవో తీసుకొచ్చింది. అప్పుడు కావాల్కి వచ్చాం. సో అప్పటి నుంచి కావాలని 6th classలో కావాల్కి వచ్చాం. ఇంకా సెటిల్ ఇక్కడే చదువుకోవడం ఇక్కడ. దానివల్ల మీకు పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకున్నారు అంటారు? అంతే మేడం, అంతే. ఓకే. మీకు పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకున్నాను అని అన్నారు కాబట్టి ఏదైనా ఒక మంచి సిచ్యువేషన్, ఇదిగో ఇలా చూడంగానే నాకు పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకోవాలని అనిపించింది ఏంటి? ఫస్ట్ పొలిటికల్ స్పీచ్ మేడం. అంటే సిచ్యువేషన్ ఏంటంటే నేను అప్పుడు ట్యూషన్కి వెళ్తా ఉండి అసలు నేను మేడంకి కూడా చెప్పా, అంటే నాకు అతను పొలిటికల్ రావడం ఇష్టం లేదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే సినిమాలో టాప్ స్టార్, ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ కొద్దిగా ఇబ్బంది ఉంది. సో అన్ని ఊరికే ఏదో చిన్న వయసులో అట్లా ఉండింది. సో ట్యూషన్కి ఈవినింగ్ 6కి అయితే నేను 3 o'clockకి వెళ్ళిపోయి వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకొని తర్వాత నేను 6 o'clock టీవీ మీద కూర్చుని అతను మాట్లాడుతున్నప్పుడు ఓకే మనకి తెలిసిన ప్రపంచం వేరే, బయట ఇంకో ప్రపంచం ఉంది. సో దానికి మనం ఎంత కొంత కాంట్రిబ్యూట్ చేయాలి. సో అంత పెద్ద అతనే బయటికి వచ్చి చేస్తున్నాడంటే సో డెఫినెట్గా మనకి ముందుకు వస్తే అవకాశం ఉంటుందని ఒక చిన్న థాట్ అప్పుడు వచ్చింది. బట్ ఏజ్ ఫ్యాక్టర్ అప్పుడు 14-13 ఉన్నా నేను. సో ఎప్పుడైతే బీటెక్ స్టార్ట్ అయిందో అప్పుడు కాన్ఫిడెంట్గా చేయగలం నమ్మకం వచ్చిన తర్వాత ఇంకప్పుడు స్టార్ట్ చేస్తాం. దీనిలో మా వ్యూయర్స్ అందరూ కూడా ఒక మంచి థాట్ ఎంచుకోవచ్చు అనమాట. చాలా మంది హీరోలను చూడంగానే హీరో అలాంటి షర్ట్ వేసుకున్నాడు, హీరో ఇలాంటి హెయిర్ స్టైల్ వేసుకున్నాడు, హీరో అది అవుతాడు, హీరో ఇలాగా అది ఇదని కాదండి. మనం ఎంచుకోవాలి, ఒక మంచి చేయాలి అన్న ఆలోచన ఉంటే ప్రతి పర్సన్లో కూడా మనం మంచి అనేది తీసుకోవచ్చు. కేవలం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్పీచ్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు కావలిలో సేవియర్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ అనేది 8 ఏళ్ళు దిగ్విజయంగా సాగుతూనే ఉందన్నమాట. ఇది ఇంకా ఇంకా దిగ్విజయంగా సాగాలి, ఇందులోకి మెంబర్స్ కూడా ఎక్కువ రావాలని అనుకుందాం. ఇప్పుడు సేవియర్స్ వాలంటరీలో ఎంతమంది ఉంటున్నారు? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 40 members దాకా ఉన్నారంట కదా. అంటే కోర్ మేడం, అంటే ఎట్లా ఉంటుందంటే ఒక ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ అకాడమిక్ అయిపోయింది అనుకోండి. సో బీటెక్ స్టూడెంట్స్ కానీ జాబ్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఫ్రెష్గా వస్తారు. అట్లా ప్రజెంట్ కోర్ ఎప్పుడైనా ఒక ఈవెంట్ పిలిస్తే 30-40 ఖచ్చితంగా అటెండ్ అవుతారు. టోటల్ టీమ్ అంటే మా సీనియర్స్ కానీ, జాబ్స్ కోసం బయటకు వెళ్ళిన వాళ్ళు కానీ, ఈవెన్ మాకు చదువు చెప్పిన గురువులు కానీ, ఈవెన్ డాక్టర్స్ అందరూ కలిపి 300+ ఈజీగా ఉంటారు మేడం. ఓకే. ఇప్పుడు మీరు ఈ ఆర్గనైజేషన్ నడిపించాలన్నా చేయాలన్నా దీనికి ఫండ్స్ అనేవి ఖచ్చితంగా కావాలి కదా. మరి ఇక్కడ మీకు ఫండ్స్ ఎలా వస్తున్నాయి? మాకు యాక్చువల్గా 100 rupees క్లబ్ అని ఒక గ్రూప్ ఉంటుంది మేడం, 100 rupees క్లబ్ అని చెప్పి. సో దాంట్లో మేము ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామ్ చేయాలని మేము ఇనిషియేటివ్ తీసుకుంటే ఆ గ్రూప్లో పెడతాం. సో మా థాట్ ఇది, మేము ఇలా చేయాలనుకున్నప్పుడు సో మా టీం నుంచే ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 రూపాయలు కాంట్రిబ్యూట్ చేయగలను. సో ఆ 100 నేను ఇస్తాను. అలా ఒక్కొక్కరు ఇప్పుడు నల్లి మేడం ఉన్నారు, డాక్టర్ నల్లి మ్యామ్ ఫుల్ సపోర్ట్ చేస్తారు మాకు. సో మ్యామ్ ఒక అమౌంట్ ఇస్తారు మాకు. మా స్కూల్ ప్రిన్సిపల్ మేము చదువుకునే రోజుల్లో సుమతి మేడం అని చెప్పి వాళ్ళు కాంట్రిబ్యూషన్ ఇస్తారు. అట్లా మేము తలా కొంత చేసుకొని ఇండివిజువల్గా వేసుకోవడమే తప్ప బయట నుంచి వెళ్ళి అప్రోచ్ అయ్యి మేము ఇలా చేస్తున్నాం మాకు ఫండ్ కావాలని చెప్పి ఇప్పుడు దాకా అడిగింది అయితే ఎప్పుడూ లేదు. సొంత కష్టం మీద వెళ్తాం అంతే మేడం. మరి మీతో పాటు మీ వాలంటీర్స్ అందరూ కూడా మరి ఇట్లాగా ఫండ్స్ కలెక్ట్ చేయడంలో మీకు హెల్ప్ చేస్తారా? ఖచ్చితంగా మేడం. జస్ట్ ఒక మెసేజ్ పాస్ చేస్తే తలా కొంత ఎవరి కాంట్రిబ్యూషన్ వాళ్ళు సో ఇండివిజువల్గా ఇచ్చి సో దాన్ని మేము గ్రాప్ చేసుకొని సో దాని మీద ఎక్స్పెన్సెస్ అనేది ముందుకు తీసుకెళ్తాం ఏ ప్రోగ్రామ్ అయినా కూడా. ఈ సేవియర్స్లో మెయిన్గా బాగా మంచిగా సక్సెస్ అయ్యి పీపుల్స్లోకి బాగా వెళ్ళింది, అందరినీ బాగా చైతన్యం పరిచింది అనేది ఏది? అంటే మాకు 4 wings ఉంటాయి మేడం. అంటే 4 wings వర్కింగ్ వింగ్స్ ఉంటాయి. సో మెయిన్లీ అవేర్నెస్ వింగ్. సో అవేర్నెస్ వింగ్ మెయిన్ థీమ్ ఏంటంటే సో సమాజంలో జరిగే వివిధ అంశాలు, ఉమెన్ సేఫ్టీ మీద కావచ్చు, లేకపోతే బ్యాక్వర్డ్నెస్ మీద కావచ్చు, లేదా పిల్లలు ఎవరైతే 10th అయి కంప్లీట్ చేసుకుని వాళ్ళ కెరీర్ గైడెన్స్ కావచ్చు, లేకపోతే ఈవెన్ ఇప్పుడున్న జనరేషన్లో 8th 9th పిల్లలకే ఈ మానవ ద్రవ్యాలు సిగరెట్లు కానీ మందు కానీ సో వాటి మీద
వెళ్ళకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు, అలానే గర్ల్ సేఫ్టీ అండ్ ఎంపవర్మెంట్ మీద కావచ్చు, ఇట్లా రకరకాల అంశాల మీద ప్రతి స్కూల్ కాలేజ్కి టచ్ చేస్తూ మేము అవేర్నెస్ క్యాంప్స్ చేసాం. సో నియర్లీ వీటి మీద 200 వరకు మేము అవేర్నెస్ క్యాంప్స్ వరకు కండక్ట్ చేసాము. అలా బ్లడ్ డొనేషన్ తీసుకుంటే, సో బ్లడ్ డొనేషన్లో మాకు ఇయర్ మన మినిస్టర్ అవార్డు వచ్చింది June 14th. అలానే 2021లో గవర్నర్ అవార్డు వచ్చింది. అంటే హైయెస్ట్ డొనేషన్స్ బై సింగిల్ ఆర్గనైజేషన్, సింగిల్ డే కావచ్చు, ఓవరాల్ ఇయర్ కావచ్చు. అలానే ఫుడ్ డొనేషన్స్ ఎప్పుడైతే మనకి తుఫాన్లు కానీ న్యాచురల్ డిజాస్టర్స్ వస్తాయో, సో అప్పుడు మా తరపు నుంచి సొంతంగా మేము అంత అలా ఫండ్ వేసుకొని ఎవరైతే చెరువు కట్ట సంఘాలు ఉంటాయి అక్కడ ఏంటంటే వర్షం పడితే అక్కడ ప్రజలను తీసుకెళ్ళేసి పక్కన స్కూల్లో కానీ లేకపోతే ఆ చెరువు అంటే వాటర్ ఫుల్గా ఫామ్ అయిపోతాయి, అక్కడ ఉండలేరు వాళ్ళు. సో అలాంటి ఏరియాస్కి వెళ్ళి ఫుడ్ డొనేషన్స్ చేయడము, వాళ్ళకి ఏదైనా నీడ్స్ ఉంటే ప్రొవైడ్ చేయడము, సో అలా చేస్తాం. అలానే మెడికల్ వింగ్ అని సపరేట్ ఉంటుంది. సో మెడికల్ వింగ్ ఏంటంటే ఎవరికైనా హెల్త్ బాగాలేకుండా మేము అప్రోచ్ అయితే సో వీళ్ళకి ఫినాన్షియల్ సపోర్ట్ కానీ లేకపోతే నల్లేంది మాడడం ద్వారా ఏదైనా ఆల్టర్నేట్ ట్రీట్మెంట్ కానీ ప్రొవైడ్ చేయడం. సో అట్లా మెడికల్ వింగ్ నుంచి నియర్లీ 40 lakhs వరకు మేము ఫండ్స్ ఇచ్చాము, కాంట్రిబ్యూట్ చేసాము. అలానే బ్లడ్లో కూడా సో ప్రతి ఇయర్ నాకు తెలిసి 2019 నుంచి ప్రతి ఇయర్ పాటు మా లిస్ట్ టాప్ 3లో ఉంటుంది, స్టేట్లో టాప్ 3లో ఉంటుంది. సో అలానే ఫుడ్ డొనేషన్స్ ప్రతిరోజు ఆల్మోస్ట్ డొనేషన్స్ జరుగుతూ ఉంటాయి. అలానే బ్లడ్ వింగ్ అది టాప్ నోచ్. సో అట్లా ప్రతి వింగ్ ఒక సపరేట్ ఒక స్పెసిఫికేషన్ ఉంటుంది. సో దాన్ని బట్టి మేము చేస్తుంటాం. ఓకే, ఇప్పుడు వరకు ఎన్ని ప్రోగ్రామ్స్ చేసి ఉంటారు? మొత్తం 1700 మేడం. 1700 అది కావలి వరకు. అది కాకుండా ఆ ఒంగోలులో టీం ఉంది, సో వాళ్ళు నియర్ 50 దాకా చేశారు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు 3-4 రీసెంట్గా స్టార్ట్ చేశారు. అలానే కందుకూరులో చేశారు, బెంగళూరులో 2-3 ఈవెంట్స్ చేశారు. అట్లా మేజర్ సిటీస్ అన్నింటిలో కూడా టచ్ చేస్తూ వచ్చాము. హైదరాబాద్లో కూడా బ్లడ్ క్యాంప్ పెడితే నియర్లీ 40 to 50 మెంబర్స్ డొనేట్ చేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మొత్తం టీం నుంచే వాళ్ళే అవేర్నెస్ చేసి పబ్లిక్ పుల్ చేశారు. సో ఆ రోజు November 9th అనుకుంటా లాస్ట్ ఇయర్ చేసింది. 50+ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వచ్చి డొనేట్ చేశారు అప్పుడు. ఓకే, ఇప్పుడు మీ సేవియర్స్ లోకి ఇంకెవరన్నా యువత మా వీడియో చూసిన తర్వాత లేకపోతే మీ గురించి తెలుసుకున్న తర్వాత ఎవరైనా చేరాలి అని అనుకుంటే ఎలాగ ప్రాసెస్? మనం సింపుల్ ఇక్కడ ఏంటంటే రిజిస్ట్రేషన్స్ కానీ లేదా రిజిస్ట్రేషన్ ఫీజులు కానీ ఇవేం పెట్టాం. సో ఎవరైనా మమ్మల్ని వచ్చి అప్రోచ్ అయితే అడిగేది ఒకటే, మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీరు ఎందుకు జాయిన్ అవుతున్నారు. సో వాళ్ళు ప్యూర్ అండ్ సోల్గా మాకు ఇది మాకు సొసైటీకి ఏదైనా చేయాలి, మాకు తప్పన ఉంది సో అని చెప్పి ముందుకు వస్తే డెఫినెట్లీ యాక్సెప్ట్ చేస్తాం. సో వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు దానికే స్టిక్ అయ్యి ఉంటే ఇక్కడ సర్వైవ్ అవుతారు. అంటే దానికే స్టిక్ అయ్యి మేము వచ్చిన పని చేసుకుని వెళ్ళిపోతాం అనే థాట్లో స్టిక్ సర్వే అవుతారు. లేదంటే మహా అయితే 1-2 ప్రోగ్రామ్స్ అంటే ఎక్కువ రోజు ఉండలేరు. ఇక్కడ మాకేందో కంటిన్యూస్గా వర్క్ ఉంటుంది. డే అంటే ప్రతిరోజు డొనేషన్స్ ఉంటాయి, ప్రతిరోజు ఏదో ఒక అంటే ప్రతి వింగ్ రిక్వైర్మెంట్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మెడికల్ అంటే వాళ్ళకి ఫండ్ సంబంధించి కాబట్టి రిక్వైర్మెంట్ కేసులు వస్తూనే ఉంటాయి. బ్లడ్ వింగ్ అలానే ఉంటుంది. సో ఇవన్నీ తట్టుకోవాలంటే ఫస్ట్ మనకి ఇంటెన్షన్ కరెక్ట్గా ఉండాలి. మరి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, ఒక్కొక్కళ్ళు హౌస్ వైఫ్స్ ఉంటారు. ఇప్పుడు మీరు అందరికీ వెల్కమ్ అని చెప్పేసి అంటున్నారు, కొంతమంది స్టూడెంట్స్ ఎక్కువ ఉంటుంటారు కదా. మరి అలాంటి టైంలో వీళ్ళు డైలీ అని అంటే ఎలా వర్క్ చేస్తున్నారు? అంటే మేడం ఇప్పుడు మాక్సిమం మన జరిగి సోషల్ మీడియాలోనే, అంటే ఫుడ్ డొనేషన్స్ వరకు ఫిజికల్గా వెళ్ళాలి తప్ప. సో ఇప్పుడు రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను మేడం, నాకే బ్లడ్ అవసరమైంది. సో మా బ్లడ్ వింగ్ వాళ్ళు కాంటాక్ట్ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర కాంటాక్ట్స్ ఉంటాయి, ఆ కాంటాక్ట్స్ని వాళ్ళు ఫోన్ ఫాలోఅప్ చేసుకుంటారు. పలానా వ్యక్తి ఓకే నేను విల్లింగ్ అని చెప్తే డైరెక్ట్గా నాకే వాళ్ళ నెంబర్ ఇచ్చేస్తారు. సో నేను ఆ నెంబర్ని నేను ఫాలోఅప్ చేసుకుంటాను. సో మోస్ట్లీ ఇప్పుడు మా దగ్గర మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, తర్వాత చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు, 10th క్లాస్ పిల్లలు 8th క్లాస్ నుంచి ఉన్నారు మేడం. ఇప్పుడు ఎవరికన్నా హెల్త్ బాగలేదు, మాకు వాళ్ళ దగ్గర మనీ లేదు అని చెప్పాను, మనం ఎక్కువగా సోషల్ మీడియా పోస్టులు చూస్తూనే ఉంటాం, ఇన్స్టా అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు. అలాంటి వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు? ఎలా అలాగా? సో మాకేంటంటే ఒక కేసు రాగానే అంటే ఫ్రాడ్ ఉండకూడదు అని చెప్పి నల్లి మేడం మాకు గైడ్ చేస్తారు మెడికల్ వింగ్కి. సో ఒక మెడికల్ కేసు రాగానే ఫస్ట్ మేము నల్లి మేడంకి రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకుని పంపిస్తాము. సో మేడం ఏం చేస్తారంటే లోకల్ డాక్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేడం గైనిక్, సో ఏదైనా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తే మేడం వేరే డాక్టర్స్తో కన్సల్ట్ అయ్యి మాట్లాడి లేదా మేడం ఓన్గా అయినా సరే చెప్పి సో ఈ కేసు డెప్త్ ఇది, సో దీనికి ఫండ్ ఇవ్వగలిగితే మనకి వాళ్ళకి ఉపయోగపడుతుంది, లేదా ఈ కేసుకి సర్వైవల్ ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి, మీరు ఇచ్చినా కూడా వృద్ధా అని చెప్పి మేడం గైడ్ చేస్తారు. సో మేడం చెప్పేదాన్ని బట్టి సో ఫండ్ రైజింగ్ అనేది ఉంటుంది. లేదు ఈ పర్టికులర్ కేసుకి ఈ హాస్పిటల్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్ చేస్తారు, లేకపోతే మనం ఇచ్చే అమౌంట్ ఈ హాస్పిటల్లో నేను మాట్లాడితే 10 రూపాయలు తగ్గుతుంది, సో ఇక్కడికి వెళ్ళమని మేడమే రెఫర్ చేస్తారు. సో అట్లా మేడం ద్వారానే మెడికల్ వింగ్ అనేది రన్ అవుతుంది. ఒకవేళ అవకాశం ఉండి మనమే ట్రీట్ చేయొచ్చు అని అనుకుంటే మేడమే సొంతంగా చేస్తారు. నల్లి మ్యామ్ నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా నియర్లీ ఒక 5-6 కేసెస్ పాటు సొంతంగానే కావాలి లోకల్ కేసు. రీసెంట్గా 2 months బ్యాక్ కూడా బాబుకి కాల్ బ్లాడర్ సంథింగ్ ఇష్యూ అంటే మేడం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చేస్తారు. ఓకే, ఇప్పుడు ఉన్నారా మీ సేవియర్స్ 4 వింగ్స్ వాళ్ళు? 4 ఉన్నారు. ఓకే, ఒకసారి పిలుద్దాం వాళ్ళని. ప్రణీత్ గారు, ఇప్పుడు మీరు ఈ సర్వీసెస్ కాకుండానే ఇంకేమన్నా కొత్తగా సర్వీసులు చేయాలి అని చెప్పని అనుకుంటున్నారా? మనం యాక్చువల్గా ఈ 4 వింగ్స్ కాకుండా రీసెంట్గా 5th వింగ్ స్టార్ట్ చేసాం, NSF అని చెప్పి. సో అది మెయిన్ థీమ్ ఏంటంటే ఎవరైతే విద్యార్థులు ఉంటారో
సో పిల్లలకి ఫ్రీగా ట్యూషన్స్ చెప్పడం కానీ, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఏదైనా ఉంటే అవి రైజ్ చేయడం కానీ, ఎక్కడైనా సరే ఏమైనా హాస్టల్స్లో కానీ ఎక్కడైనా ప్రాబ్లమ్స్ అవి రైజ్ చేయడం కానీ, అదే ఉద్దేశంతో స్టార్ట్ చేసాము. సో దాని నుంచి కూడా నియర్లీ ఇప్పటి వరకు కంటిన్యూస్గా అయితే ట్యూషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో నియర్లీ ఒక 15 to 20 చిల్డ్రన్ ఆ సరౌండింగ్స్లో పిల్లలు ఫ్రీగానే చెప్తారు. సో మా వాళ్ళ టీం నుంచే రోజుకి ఒకరు స్కెడ్యూల్ వేసుకుని వెళ్ళి అక్కడ చెప్తూ ఉంటారు పిల్లలకి. సో అవి కాకుండా చాలా ప్రోగ్రామ్స్ మేడం, అంటే బీచ్ క్లీనప్ డే అని చెప్పి ఎక్కడైనా సరే సముద్రం దగ్గర వ్యర్థాలు ఉంటాయి, సో అవి క్లీన్ చేయడము. అలానే ఎవరైనా పిల్లలు ఫీజు పే చేయలేక సో మమ్మల్ని అప్రోచ్ అయితే వాళ్ళకి పే చేయడము. పిల్లల్ని కూడా అడాప్ట్ చేసుకున్నాం టీం తరఫునే. సో వాళ్ళకి మా సుమతి మేడం అని చెప్పి, సో ఆవిడ పాప వర్షిని అని చెప్పి, సో ఆ పాపకి ఫీజు రీసెంట్గా పే చేస్తాం 20,000 అండ్ బుక్స్ ఫీజు కూడా పే చేస్తారు. అలానే ఆషిక అని బెంగళూరులో ఉంటారు. సో వాళ్ళు బాబుని అంటే ఆ పాప వాళ్ళ తమ్ముని అడాప్ట్ చేసుకొని తనకి ఫీజెస్ మొత్తం కూడా వాళ్ళే పే చేస్తున్నారు. అలానే ప్రీవియస్ కూడా గుంటూరులో ఒక అబ్బాయి కాలేజ్ ఫీ పే చేసాము. హైదరాబాద్లో రీసెంట్గా ఒక కేసు వస్తుంది, అది పే చేయబోతున్నాము. సో అంటే సర్వీస్కి ఒక లిమిటేషన్స్ అని లేకుండా మేము ఎంత చేయగలిగితే అంత. ఈవెన్ థాట్స్ కూడా ఇప్పుడు రీసెంట్గా ర్యాలీ మీరు చూస్తుంటారు. సో నియర్లీ 1000 పీపుల్తో కావాలి టౌన్లో ఉమెన్స్ సేఫ్టీ మీద అవేర్నెస్ ర్యాలీ ఇలా చేసాము అది. సో అలానే ప్రీవియస్ కూడా ర్యాలీస్ కండక్ట్ చేసాము. అంటే సర్వీస్కి ఒక బౌండరీస్ అని ఉండకూడదు. సో మేము ఎంత చేయగలుగుతాం చేద్దాం ఉద్దేశంతో. సో మాకు ఏది పాసిబుల్ అయితే ఖచ్చితంగా మేము యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. ఎన్ఎస్ఎఫ్ అంటే నేతాజీ స్టూడెంట్ ఫెడరేషన్. నేతాజీ స్టూడెంట్ ఫెడరేషన్ అది మా టీంలోనే ఒక భాగం. ఈ 4 వింగ్స్ అలానో అది కూడా సపరేట్ వింగ్. దానికి ధీరజ్ అని చెప్పి పుణేలో ఉంటారు, ప్రెసెంట్ ఐటీలో వర్క్ చేస్తున్నారు. సో తన లీడ్ తీసుకొని చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీరు పిల్లలకి ఫ్రీ ట్యూషన్ అన్నారు కదా, అంటే ఎలాంటి పిల్లలకి? అంటే స్ట్రీట్ వాళ్ళకా, లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకి, లేకపోతే ఇలాగ దూరంగా ఉండే వాళ్ళకి, లేకపోతే ఎవరికైనా? మన యాక్చువల్ అల్టిమేట్ గోల్ ఏంటంటే విద్య ఫ్రీగా వెళ్ళాలి చెప్పాలి అంతే. అంటే అది ఉన్న వాళ్ళు, అంటే ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం చెప్తాను. అంటే మేబీ ఇది కొద్దిగా కాంట్రవర్షియల్గా ఉండొచ్చు. రీసెంట్గా ఒక పాపకు ఫీ పే చేసాం. ఫీ పే చేస్తే ఆ స్కూల్కి వెళ్ళి మేము అడిగాం, ఆ పర్టికులర్ స్కూల్కి వెళ్ళి, సార్ ఇట్లా పాప సిచ్యువేషన్ ఇది, వాళ్ళ కండిషన్ బాగాలేదు, సో మీరు ఫీజు తగ్గిస్తే బాగుంటుందని చెప్పాం. చెప్పినప్పుడు ఆయన ఒక లిస్ట్ చూపించాను నాకు. లిస్ట్ చూపించినప్పుడు ఆ లిస్ట్లో ఆ క్లాస్ పిల్లల పేర్లు అంతా ఉంది, పక్కన వాళ్ళ ఫీజెస్ ఉన్నాయి. అందరికీ కామన్ ఫీజు ఉంది, 27,000-28,000 ఉంది. దాంట్లో నాకు తెలిసిన కొంతమంది బిగ్ షాట్స్ పిల్లలు కూడా పేర్లు కూడా ఉన్నాయి. సో వాళ్ళకి సేమ్ ఫీజు ఉంది. అలానే అసలు నేను తీసుకెళ్ళిన పాపకి అసలు వాళ్ళకి ఇన్కమ్ సోర్సే లేదు. వాళ్ళ ఫాదర్ హ్యాండిక్యాప్డ్, వాళ్ళ మదర్ చిన్న 5,000 ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని పోయిస్తున్నారు. సో అలాంటి సిచ్యువేషన్ నాకు ఏమనిపించింది అంటే, ఉన్నోడికి లేనోడికి అదే ఫీజు అయినప్పుడు, సో ఉన్నోడికి లేనోడికి ఫ్రీగా చెప్తే తప్పేమో. సో అదే స్ట్రాటజీ. అందుకని మన ఎన్ఎస్ఎఫ్ లో ఏంటంటే ఉన్నోడు లేనోడు అని లేదు, ఎవరైనా సరే పిల్లలు ఇంట్రెస్ట్ గా వచ్చి అంతే మేము ట్యూషన్ లో జాయిన్ అవుతాము అని చెప్పేసి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు. వాళ్ళకి కూడా ఇక్కడ ఉండే యువతే ఫ్రీగా వాళ్ళే ట్యూటోరియల్ లాగా పెడుతున్నారు అనమాట. అంటే ఈ యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పెడదారిన ఇన్స్టాలు, ఫేస్బుక్లు అవి కొద్దిగా టైం కేటాయించినా కూడా దీనిలో ఎక్కువగా భాగస్వామి అయ్యి వాళ్ళు కూడా చిన్నపిల్లల్లోకి రావటం వలన చిన్నపిల్లలకు కూడా అవేర్నెస్ అనేది అవుతుంది అనమాట. మరి ఈ ట్యూషన్ ఎప్పటి నుంచి జాయిన్ అవుతుంది? యాక్చువల్గా లాస్ట్ నవంబర్లో స్టార్ట్ చేశాం మేడం. ఒక అకాడమిక్ అయిపోయింది. సో రేపు మళ్ళీ మండే నుంచి రీస్టార్ట్ అవుతుంది. సో ఈసారి వెన్యూ వచ్చి ఆశానికేతన్ బెంగళూరు నగర్లో. సో నియర్లీ ఇప్పుడు 9 అడ్మిషన్స్ అయ్యాయి. పిల్లలు ఆ చుట్టుపక్కల బయట నుంచి కూడా వస్తున్నారు. అలానే రేపు సండే కూడా ప్రమోషన్ లాగా చేసుకొని ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ లో సో మండే నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా తీసుకెళ్దామని ప్లాన్స్ ఉన్నాయి మేడం. ఓకే, బెంగళూరు నగర్లో ఆశానికేతన్లో ఫ్రీ ట్యూటోరియల్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి అంటండి. మరి చిన్న పిల్లలు ఎవరైనా సరే ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్? ఫస్ట్ నుంచి 10th క్లాస్. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మేము ట్యూషన్స్కి వెళ్ళలేము, మేము ట్యూషన్ ఫీ పే చేయలేము అని అనుకున్న వాళ్ళకి ఇక్కడే మరి మన సేవియర్స్ వాళ్ళు ఒక ట్యూషన్స్ అయితే ఆర్గనైజ్ చేస్తున్నారు కదా. మరి ఖచ్చితంగా పేరెంట్స్ ఎవరన్నా ఉంటే మీ పిల్లల్ని ఖచ్చితంగా ట్యూషన్స్లో జాయిన్ చేయండి. ఎంత స్కూల్కి వెళ్ళినా, ఎంత కాలేజెస్కి వెళ్ళినా మనకి ట్యూషన్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇంటి దగ్గర పేరెంట్స్ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ ప్రకారం బట్టి వాళ్ళ ఇంటి దగ్గర పిల్లలకి చదువు చెప్పే అంత టైమింగ్స్ అయితే కేటాయించట్లేదు. కాబట్టి ఈ ట్యూషన్స్ ద్వారా ఎవరైనా యూజ్ చేసుకోవాలని అనుకున్న వాళ్ళకి ఇది మంచి సువర్ణ అవకాశం అనమాట. దట్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ వరకు చెప్తున్నారు అనమాట. మరి ఇలాంటి మంచి మంచి ఆపర్చునిటీస్ అయితే సేవియర్స్లో చాలా ఉన్నాయి. ఇంకెవరైనా సేవియర్స్ ఆర్గనైజేషన్లోకి వచ్చి మేము కూడా టీచర్స్గా జాయిన్ అవుతాము అని జాయిన్ అవ్వచ్చా? ఈవెన్ మేడం ఇంకొకటి కూడా మేము చూస్తున్నాము, ఎవరైనా పార్ట్ టైం డిగ్రీ పిల్లలు కానీ ఎవరైనా సరే ఫినాన్షియల్గా సఫర్ అవుతుంటే వాళ్ళకి ట్యూషన్కి క్లాస్ చెప్తే వాళ్ళకి అంత పార్ట్ టైం అమౌంట్ ఇవ్వడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. పార్ట్ టైం ఫీ లాగా మేము పే చేయడానికి, అంటే ఎవరైనా పిల్లలు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి సో అది కూడా ప్లాన్ చేస్తున్నాం. మరి ఇంత మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఎవరైనా యూత్ కానివ్వండి, లేకపోతే మిడిల్ ఏజ్ వాళ్ళు ఎవరైనా మాకు టాలెంట్ ఉండి మేము పిల్లలకి మేము నేర్పించగలము అని చెప్పేసి అనుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు రావచ్చు. అండ్ ఇన్కమ్ సోర్స్ ఏదన్నా కావాలి అని చెప్పని వాళ్ళు ఫినాన్షియల్గా కనుక ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి మన సేవియర్స్ వాళ్ళు
సపోర్ట్ కూడా చేస్తున్నారనమాట. మరి ఇప్పుడు దీనిలో సబ్జెక్ట్స్ అన్ని ఇంక్లూడ్ చేసేస్తారు, అది కాదు ఇది కాదు అని చెప్పాను. 6 సబ్జెక్ట్స్. ఓకే, ఇది ఇయర్ లో ఎన్ని రోజులు జరుగుతుంది? అకాడమిక్ మేడం, అంతే. అకాడమిక్ స్కూల్ డేస్ ఎన్ని రోజులు జరిగితే అన్ని రోజులు. యాక్చువల్ June 12th స్టార్ట్ అయినాయి స్కూల్స్. సో మేము ఈ వీకెండ్ ఏంటంటే ఈ ప్రమోషన్స్ అవి చూసుకుంటున్నాం, అంటే పబ్లిక్ తీసుకెళ్ళడానికి. సో మన పూజ కార్యక్రమం జరిగింది 2 days బ్యాక్. సో మండే నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టార్ట్ చేస్తాం. ఓకే ప్రణీత్ గారు, ఇప్పుడు మీరు 4 wings అని చెప్పేసి అని అన్నారు కదా, వీళ్ళు ఆ వింగ్స్ నుంచేనా? అవును మేడం, అవును. ఓకే. సో చంద్ర వచ్చి అవేర్నెస్ వింగ్, సో పూజిత వచ్చి మెడికల్ బ్లడ్ రెండు చూసుకుంటుంది, సో తేజ వచ్చి ఫుడ్ డొనేషన్స్, సో పాప వచ్చి ఎన్ఎస్ఎఫ్, ఏదో స్టూడెంట్స్ సంబంధించి చెప్పాను, సో అది పాప ఎన్ఎస్ఎఫ్ గురించి చెప్తాను. ఓకే, హాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ మీరు ఇలాగే చైతన్యవంతం అవ్వాలి, ఇంకా మిగతా వాళ్ళని కూడా చైతన్యం చేసి ఇప్పుడు 40 members 25 members ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ ఇంటర్వ్యూకి మీరు 100 అని చెప్పాలన్నమాట. అంత చక్కగా అవేర్నెస్ చేయండి, దాని వంతు మేము కూడా సహాయం చేస్తాము. హాయ్, మీ పేరు? నా పేరు హరిచందన. ఏం చదువుతున్నారు? సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నాను. సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నారు, నైస్. ఇక్కడేనా? ఇక్కడే హైదరాబాద్ కి కోచింగ్ వెళ్ళాను, ఇక్కడ కావల్లో ఉంటున్నాను. ఓకే, ఇంకెన్నేళ్ళు ఉంది సివిల్స్? అటెంప్ట్స్ ఇస్తున్నాను, ఇంకా క్లియర్ అవ్వలేదు. ఏంటి సివిల్స్ లో దేని జాబ్ కోసం? ఐఏఎస్ అవ్వాలని చెప్పి. నైస్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సేవియర్స్ లో మీరు ఏ గ్రూప్ నుంచి చేస్తున్నారు, ఏ వింగ్ మీది? నేను అవేర్నెస్ వింగ్ లో ఉంటాను. అవేర్నెస్ వింగ్ వచ్చేసి సొసైటీలో బ్యాక్వర్డ్నెస్ గురించి, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద, ఇంకా పోవర్టీ మీద, ఉమెన్కి శానిటేషన్ మీద, న్యూట్రిషన్ మీద, ఇలా చాలా రకాలుగా మేము టాపిక్ ప్రిపేర్ అయ్యి వాళ్ళకి వెళ్ళి చెప్తా ఉంటాం అన్నమాట. ఓకే, ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు ఇందులో? ఇలా 8 years నుంచి చేస్తున్నాము. 8 years నుంచి చేస్తున్నాం. ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి రెడ్ క్రాస్ లోనే స్టార్ట్ చేసాము. ఓకే, ఉమెన్ కి సేఫ్టీ మీద పోలీస్ కానిస్టేబుల్ ని పిలిపించి చేపించామన్నమాట. ఓకే, ఎలా అనిపిస్తుంది మరి ఇలాగా మీరు కూడా ఒక ఆడపిల్లగా మిగతా వాళ్ళ గురించి కూడా మీరు ఆలోచిస్తూ అవేర్నెస్ తీసుకురావడం మీకు ఎలా అనిపిస్తుంది? 8 years నుంచి చేస్తున్నారు కదా. చాలా బాగా అనిపిస్తుంది. మేము మాట్లాడిన మాటలకు వాళ్ళకి ఎలాగైనా యూజ్ అవుతే మాకు అది చాలా హ్యాపీగా ఉంటుంది. మరి 8 years నుంచి చేస్తున్నాను అని చెప్పేసి అని అన్నావు కదా, ఇప్పుడు ఆల్రెడీ సివిల్స్కి కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నావు. మరి ఎప్పుడు ఈ చదువుకి దీనికి మీకు డిస్టర్బెన్సెస్ అని చెప్పి అని అనిపించలేదా? నేను కొంచెం టైం ఈ అవేర్నెస్కి ఇస్తామన్నమాట, మళ్ళీ ఎక్కువసేపు చదువుకునే దానికే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను. బట్ త్రూఅవుట్ ద ఇయర్ అనేది ఉండదు అనమాట. మా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు మేము క్లియర్గా కూర్చొని డిస్కస్ చేసుకొని ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుంటాము. సో దట్స్ ఇట్. ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది మీరు ఈ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు? మా మదర్ బాగా సపోర్ట్ చేస్తారు. మా మదర్ కూడా ఫారెస్ట్ ఆఫీసర్. సో ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళే ముందు ఎట్లా మాట్లాడాలని చెప్పి మా మదర్ నుంచి గైడెన్స్ తీసుకొని నేను మాట్లాడుతూ ఉంటాను. నైస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? తేజస్విని మహేంద్ర. ఎక్కడ ప్రాపర్ అయితేనే కావాలి. ఎన్నేళ్ళ నుంచి సేవియర్స్ లో వర్క్ చేస్తున్నారు? నేను ఆల్మోస్ట్ 3 years కంప్లీట్ అయిపోయింది. 3 years కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చదువుకుంటున్నారా లేదా జాబ్? లేదు, నేను రీసెంట్ గానే బీటెక్ కంప్లీట్ చేశాను, కోచింగ్ తీసుకుంటున్నాను ప్రెసెంట్. జాబ్ కోసం? అవును. మరి మీరు చదువుకునేటప్పుడు జాబ్ మరి ఇదంతా ఈ సేవియర్స్ నుంచి దూరం చేస్తాయేమో అన్న డిస్టర్బెన్సెస్, ఈ ఆలోచనలు ఎప్పుడు రాలేదా? అసలు దానికి భయపడాల్సిన అవసరం లేదు. బికాస్ ఏంటంటే నేను ఫుడ్ వింగ్ నుంచి అనమాట. ఫుడ్ వింగ్ ఏంటంటే మనకి ఫుడ్ ఏంటి ఆఫ్టర్నూన్ కదా, ఆల్మోస్ట్ ఇప్పుడు నేను కాలేజ్ టైంలో ఫుడ్ డొనేషన్స్ జరిగేటప్పుడైనా యాక్చువల్గా ఫుడ్ వింగ్ ఏంటంటే డైలీ డొనేషన్స్ జరుగుతాయి వింగ్ నుంచి, టీమ్ నుంచి డైలీ జరుగుతాయి. ఎవరిదైనా ఏంటంటే అకేషనల్ గా ఎవరైనా వచ్చి డొనేట్ చేయాలనుకుంటే వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేస్తారు, వాళ్ళ ద్వారా మేమే డొనేట్ చేస్తాం అనమాట. సో డొనేషన్ అనేది ఇప్పుడు ఫుడ్ వింగ్ లో చాలా మందే ఉన్నారు, ఆల్మోస్ట్ ఒక 12 to 15 members ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎవరైనా అవైలబుల్ గా ఎవరు ఉంటారో వాళ్ళు వచ్చి డొనేట్ చేయొచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఫుడ్ అనేది ఒక ప్రాపర్ టైంలో తీసుకుంటారు ఆల్మోస్ట్ మాక్సిమం. సో మాకేంటంటే ఇప్పుడు కాలేజ్ జరిగేటప్పుడైనా నేను ఏంటంటే లంచ్ టైం ఉంటుంది కదా మాకు, ఆ లంచ్ బ్రేక్లో వచ్చి ఫుడ్ డొనేషన్ చేసేసేదాన్ని. నేను తిన్నా తినకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నీడ్ ఉండే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ నీడ్ మనం ప్రాపర్గా కంప్లీట్ చేసేస్తే బెస్ట్ అని నా ఒపీనియన్. సో ఆ టైంలో అయినా వెళ్ళి డొనేట్ చేసేసేస్తాం అనమాట. తినకుండా నువ్వు వచ్చి ఫుడ్ సర్వీస్ చేసేసి మళ్ళీ నీ కాలేజ్ టైంకి నువ్వు వెళ్ళిపోయావు. మాక్సిమం బ్రేక్ టైమ్స్లో అయినా నేను కంప్లీట్ చేసుకుంటా. బట్ వాళ్ళకి అలా ఉండదు కదా, వాళ్ళకి మనం డొనేట్ చేసిన టైం లేదంటే ఎవరైనా డొనేట్ చేసిన టైంలోనే కదా వాళ్ళు తింటారు. మరి యాజ్ ఒక గర్ల్ గా మీరు న్యూలీ మ్యారీడ్ అంట కదా, మరి మీ ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ అంటే 3 years నుంచి వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆ సపోర్ట్ ఉంటేనే మీరు వర్క్ చేస్తారు. మరి
ఇప్పుడు కొత్తగా అత్తగారి ఇల్లు, హస్బెండ్ వాళ్ళ వైపు నుంచి మీకు సపోర్ట్ ఎలా ఉంది? డెఫినెట్లీ వాళ్ళ దగ్గర నుంచి 100% సపోర్ట్ నా దగ్గర ఉంది కాబట్టి ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. నేను ఎందుకుంటాను అసలు నిజం చెప్పాలంటే. మా హస్బెండ్ కానీ అత్తే వాళ్ళు కానీ వాళ్ళు నువ్వు కంటిన్యూ చేయి, దాన్ని అయితే ఆఫ్ చేయొద్దని చెప్తున్నారు. ఎందుకంటే మంచి పని చేస్తే ఎవరు వద్దని చెప్పారు కదా, సో అట్లా అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, మీ పేరు? పూజిత. పూజిత గారు, ఈ సేవియర్స్ లో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తారు? 3+ years. 3+ అయిపోయింది. ఇట్లా మ్యారేజ్ కాకముందు, మ్యారేజ్ అయిన తర్వాత? మ్యారేజ్కి ముందే. మ్యారేజ్ కి ముందు ఏం చదువుకున్నారు? బీటెక్. బీటెక్. జాబ్ చేస్తున్నారా? లేదు. ట్రైల్స్ లో ఉన్నారా? లేదండి, హౌస్ వైఫ్. హౌస్ వైఫే. ఓకే, చిల్డ్రన్స్? 2 ట్విన్స్, బాబు పాప. ట్విన్స్, ఒక బాబు ఒక పాప. కంగ్రాచులేషన్స్. Thank you. ఎన్ని ఇయర్స్ వాళ్ళకి? 6 months 6 months. అంతే. మరి 6 months బేబీస్ తో మీరు వాలంటరీ వర్క్ ఎలా చేస్తున్నారు? ఇంట్లో సపోర్ట్ ఉంటే ఎవరైనా ఏదైనా చేయగలరు. లైక్ మదర్ సపోర్టు, హస్బెండ్ సపోర్టు, ఇన్లాస్ చూసుకుంటే వాళ్ళ సపోర్ట్ ఉన్నా ఏ ఆడపిల్ల అయినా ఏ వర్క్ అయినా చేయగలరు. సో వాళ్ళ సపోర్ట్ నాకు ఉంది కాబట్టి నేను ఇలాగా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉందా అని అయితే ఇంకా నేను అడగను అనమాట. ఎందుకంటే ట్విన్స్, అందులోనూ 6 months బేబీస్ని పెట్టుకొని ఇలాగా సేవియర్స్లో వాలంటరీగా వచ్చి వర్క్ చేయడము అని అంటే అది చిన్న విషయం కాదనమాట. మరి ఇప్పుడు మీరు 3 years నుంచి చేస్తున్నారు కదా, ఏ వింగ్ నుంచి వర్క్ చేస్తున్నారు? నేను బ్లడ్ వింగ్ అండ్ మెడికల్ వింగ్ చూస్తాను. బ్లడ్ వింగ్ అండ్ మెడికల్ వింగ్ అంటే ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి మెడికల్లో? మెడికల్ వింగ్ ఎలా అంటే, ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నారు, తనకి ఫండ్ అవసరం ఉంది, వాళ్ళు పెట్టుకోలేరు. ఇప్పుడు అలాంటి కేసెస్ మాకు వచ్చినట్లయితే మేము ఫస్ట్ వాళ్ళ రిపోర్ట్స్ చూస్తాము, వాళ్ళు ఫ్రాడా లేదా జెన్యునా అని. ఆ రిపోర్ట్స్ అనేది మాకు సపోర్టివ్గా ఉన్న డాక్టర్స్కి షేర్ చేస్తాము. వాళ్ళు కనుక ఈ కేసుని మేము చూస్తాము అంటే మేడం వాళ్ళే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఆ కేసుని డీల్ చేస్తారు. లేదు వాళ్ళకి ఫండ్ అవసరం ఉంది, మేము ఫండ్ రైజింగ్ స్టార్ట్ చేస్తాము. సో ఇట్లా ఇన్స్టాలో, వాట్సాప్లో ఫండ్ రైజింగ్ స్టార్ట్ చేసి వచ్చిన మనీని వీళ్ళకి కాంట్రిబ్యూట్ చేస్తాము. మెడికల్ అయితే ఓకే, అలా చేస్తున్నారు. మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా చేస్తున్నారు కదా, అవి ఎలాగా? బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఎలా అంటే, లైక్ ఇప్పుడు రెడ్ క్రాస్లో బ్లడ్ స్కేర్సిటీ చాలా ఉంది అనుకోండి, ఇలాగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కోసం అని చెప్పి మేము స్టార్ట్ చేస్తాము. సో ఇలా మేము ఓన్లీ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మీద మాకు ప్రీవియస్గా గవర్నర్ అవార్డు వచ్చింది అండ్ రీసెంట్గా మినిస్టర్ అవార్డు కూడా వచ్చింది. అదే కాకుండా ఇప్పుడు బ్లడ్ నీడీ ఉంటుంది పేషెంట్స్, వాళ్ళకి ఎమర్జెన్సీగా బ్లడ్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు త్రూ అవుట్ ఏపీ అనే కాకుండా ఏపీ, తెలంగాణ, బెంగళూరు, త్రూ అవుట్ ఇండియాలో మా వాలంటీర్స్ అనేది వాళ్ళకి బ్లడ్ కరెక్ట్ టైంకి అందేలా చేస్తారు. ఓకే, అంటే ఒక పర్సన్కి ఎప్పుడైతే ఒక సపోజ్ బి పాజిటివ్ కావాలని అనుకుంటే ఇక్కడ కనుక అవైలబుల్ లేకపోతే వెంటనే త్రూ అవుట్ గ్రూప్స్ ద్వారా మెసేజ్ ఫార్వర్డ్ చేసుకొని ఆ బ్లడ్ అయితే అందిస్తారు అన్నమాట. ఇప్పుడు మా టీంలో ఏంటంటే 20 members ఉన్నారు. వీక్లో 7 days ఎలాగో రోజుకి ఒక 2 members పర్టికులర్గా ఆ రోజు ఏమన్నా కేసెస్ వస్తే ఆ 2 members డీల్ చేస్తారు. సో అంటే ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా బిజీగా ఉన్నా కూడా ఈ గ్రూప్స్ లో నుంచి మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళే వాళ్ళ బాధ్యతల్ని షేర్ చేసుకుంటూ అందరూ ఐకమత్యంగా వర్క్ చేసుకుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, మీ పేరు? కరిష్మా. కరిష్మా, ఫస్ట్ నేను ఒక క్వశ్చన్ అడగచ్చా మిమ్మల్ని? అది మీరు పాజిటివ్గా తీసుకుంటారా నెగిటివ్గా తీసుకుంటారా నాకు తెలియదు, కానీ మీరు ఒక సేవియర్స్ గ్రూప్లో ఉన్నారు కాబట్టి నేను అడుగుతున్నా. మీరు యాక్చువల్లీ ముస్లిం కదా, మరి ముస్లిమ్స్ అంటే ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్యామిలీస్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు 16-17 yearsకే మ్యారేజెస్ చేస్తూ ఉంటారు కదా. మరి అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చావు, మరి అసలు సపోర్ట్ ఎలా ఉంది నీకు ఫ్యామిలీ నుంచి? యాక్చువల్లీ నేను టీంలో జాయిన్ అవుతానని ఇంట్లో చెప్పాను. లైక్ మా మమ్మీ డాడీ ఫుల్ సపోర్ట్. వాళ్ళు ఎలా ఉంటారంటే పబ్లిక్గా ఉంటారు, లైక్ ముస్లిం ఇంతవరకు అంటే నేను మంచి పని చేస్తున్నానండి, లైక్ అంటే నో క్యాస్ట్, ఇక్కడ మంచి పని చేస్తూనే ఎవరికైనా లైక్ సపోర్ట్ చేస్తారు వాళ్ళు. లైక్ నేను టీమ్ సేవియర్స్లో ఇలా జాయిన్ అవుతాను అని చెప్పాను, వాళ్ళు కూడా ఓకే నువ్వు మంచి పనే చేస్తున్నావు కదా, యా నువ్వు కానీ, ఎందుకంటే నా మీద చాలా లైక్ వాళ్ళకి మంచిగా ఒపీనియన్ ఉంది, హోప్స్, యా నా మీద చాలా హోప్స్ ఉన్నాయి. సో అందుకే నేను ఏం చేసినా మంచిగా చేస్తానని వాళ్ళ ఒపీనియన్, అందుకే నన్ను డేర్గా పంపిస్తారు. నైట్ వచ్చినా నన్ను ఏమనరు, ఎందుకంటే నేనేంటో వాళ్ళకి తెలుసు. ఫస్ట్ నేను నన్ను అక్కడ ప్రూవ్ చేసుకున్నా ఇంట్లో, దాని తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ప్రూవ్ చేసుకుంటున్నాను. ఓకే, సేవియర్స్ గ్రూప్ లో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు? యాక్చువల్లీ నేను 10th క్లాస్లో జాయిన్ అయ్యాను. సో 10thలో అవేర్నెస్ ఇచ్చారు, టీమ్ వచ్చి అవేర్నెస్, ఉమెన్ సేఫ్టీ మీద అవేర్నెస్ ఇచ్చారు. అప్పుడు నేను జాయిన్ అయ్యాను. నేను వాళ్ళ వెనకాలే పరిగెత్తాను, అన్న నేను జాయిన్ అవుతా, అక్క నేను జాయిన్ అవుతా అని. అప్పుడు వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆ రోజు ఈవినింగ్కి నన్ను యాడ్ చేశారు. యాక్చువల్ ఇప్పటికి 5 years అవుతుంది.
అవుతుంది నేను జాయిన్ అయ్యి. Okay. సో 5 years గా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఇలా సొసైటీకి యూజ్ అవుతూ ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఎన్ఎస్ఎఫ్ అనేది ఒకటి సేవియర్స్ లో అదొక సబ్ బ్రాంచ్ అన్నమాట. సో ఎన్ఎస్ఎఫ్ అంటే నేతాజీ స్టూడెంట్స్ ఫెడరేషన్ అన్నమాట. సో ఇది స్టూడెంట్స్ కోసమే కండక్ట్ చేసిన గ్రూప్ అన్నమాట. సో ఫ్రీ ట్యూషన్స్ అండ్ ఎలక్ట్రీషియన్ అండ్ ఇలా చాలా చాలా ఫ్రీగా చేస్తాం. సో డ్రాయింగ్ కాంపిటీషన్స్ అనేవి కండక్ట్ చేస్తాము. ఫ్రీ ట్యూషన్స్ అంటే ఏ స్కూల్ అయినా పర్లేదు, అంటే వాళ్ళ దగ్గర మనీ ఉండదు, కొంతమంది దగ్గర మనీస్ ఉండవు. లైక్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు ఎలా అంటే ట్యూషన్స్కి ఫీజ్ ఉంటుంది కదా. సో వాళ్ళు ఎలా అంటే ట్యూషన్స్ వద్దులే మీరు ఉండండి ఇంట్లోనే అని చెప్పి ఇంట్లోనే చదువుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఫ్రీ ట్యూషన్స్ కండక్ట్ చేస్తున్నాం. సో అలాంటి వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అది. సో మేమే వెళ్ళి టీచ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు జాబా లేకపోతే చదువుకుంటున్నారు? నేను చదువుకుంటున్నాను. మరి చదువుకునేటప్పుడు ఇప్పుడు ఈ వాలంటీర్స్ అంటే ఏ టైంలో పడితే ఆ టైంలో వెళ్తుంటారు, ఇప్పుడు పడితే అప్పుడు వెళ్ళాల్సి వస్తుంది కదా, మరి దానికి నీకు చదువుకి డిస్టర్బెన్సెస్ అనిపించలేదు? అస్సలు ఉండదు, ఎందుకంటే చదివే ఇది నా ఓన్ లైఫ్. నాకున్న కొంచెం టైంలోనే కొంచెం టైం దీని మీద స్పెండ్ చేస్తాను అనమాట. లైక్ బీటెక్ కదా, 2 days హాలిడేస్ వస్తుంది, ఆ 2 daysలో నేను దీంట్లో ఇన్వాల్వ్ అవుతాను. ఓకే, నీకు కొద్దిగా టైం దొరికినా కూడా దీంట్లో యూటిలైజ్ చేసుకుంటాను అనమాట. టైం వేస్ట్ చేయకుండా టీం కోసం కొంచెం ఇన్వెస్ట్ చేస్తాను టైం అనేది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. కరిష్మా, ఇప్పుడు దాకా మీరు చేసిన ఈ సేవియర్స్ ప్రోగ్రామ్స్ లో నాకు చాలా బాగా అనిపించింది ప్రోగ్రాము అని చెప్పేసి ఒకటి ఉంటది కదా, అది ఏంటి మీకు? లైక్ అదేంటంటే ఆర్ఎస్ఆర్ కాలేజ్ వాళ్ళు ఒకసారి టీమ్ ని గ్యాదర్ అయ్యారనమాట. లైక్ వాళ్ళకి యూత్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేశారు. ఆ రోజు నేను వెళ్ళాను. ఉమెన్ ఎంపవర్మెంట్ మీద, లైక్ ఉమెన్ సేఫ్టీ మీద కొంచెం స్పీచ్ ఇవ్వడానికి. ఆ రోజు నేను మాట్లాడాను అనమాట. ఆ రోజు నేను మాట్లాడిన వే ఆఫ్ టాకింగ్ కి నా తర్వాత జనరేషన్ వచ్చిందనమాట. సో నన్ను చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ఆ రోజే నేను వెళ్తా ఉంటే ఆగండి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను మీ గ్రూప్ లో జాయిన్ అవుతారు అని చెప్తే అదొక ప్రౌడ్ మూమెంట్. అది నాకు మీకు రిటర్న్ మూమెంట్ లాగా అనిపించలేదా? మీకు ఆల్రెడీ సేవియర్స్ నుంచి ఒక టీం వచ్చి మిమ్మల్ని అవేర్నెస్ చేద్దామని వస్తే మీరు అవేర్నెస్ అయ్యి మీరు వెంటపడ్డారు. అక్కడి నుంచి మళ్ళీ మీరు వెళ్తే మిమ్మల్ని చూసి ఇంకొక టీం వెంటపడ్డారు. అప్పుడు మంచి చాలా ప్రౌడ్ మూమెంట్ అదైతే. లైక్ మనం ఒకరిని చూసి నేర్చుకొని మనల్ని ఒకరు చూసి నేర్చుకుంటారు కదా. ఆ తర్వాత ఇప్పుడు మీరు లేడీస్ గురించి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు కదా, అంటే రీసెంట్ గా జరిగిన రేప్స్ అవ్వచ్చు, లేకపోతే ఆడవాళ్ళ మీద జరిగిన అన్యాయాలు ఇవన్నీ అవ్వచ్చు, వాటిల్లో ది బెస్ట్ గా అనిపించింది ఏంటి? అండి, లైక్ మేము అందరం టీం మొత్తం కలిసి కావలి టౌన్ వైడ్ గా 1000 members తో ర్యాలీ ఒకటి కండక్ట్ చేసాము. ఆ రోజు ఉమెన్ సేఫ్టీ మీద ర్యాలీ గురించి కండక్ట్ చేసాము. లైక్ అదొక అన్యాయం జరిగింది. సో ఆ డాక్టర్ సంథింగ్ ఉంది కదా, క్యాండిల్ ర్యాలీ ఆ టైంలో అప్పుడు నేను మాట్లాడాను. సో ఆ రోజు స్పీచ్ ఇక్కడే మాట్లాడాను బ్రిడ్జి సెంటర్లో. ఆ స్పీచ్ అయితే అది చాలా బాగా వెళ్ళిపోయింది అనమాట. ఓకే, అంటే కరిష్మా నోరు విప్పితే గణమెత్తితే గద్దన్న అని చెప్పేసి అని అంటారు కదా, గద్దరు వాళ్ళ రేంజ్ లో అనమాట. అయితే కరిష్మా నోరు ఎత్తితే ఎక్కడెక్కడ లేడీస్ బెటాలియన్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ కరిష్మా, ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మరిన్ని చేయండి మీరు. ప్రణీత్ గారు, మీ టీం వాళ్ళతో కూడా మాట్లాడాము. లేడీస్ ఎక్కువ, లేడీ డామినేషన్ ఎక్కువ మీ సేవియర్స్ లో. ఖచ్చితంగా. ఎందుకలాగా అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు వాళ్ళే కొంచెం గట్టిగా ఇనిషియేటివ్ తీసుకున్న వాళ్ళే గట్టిగా మాట్లాడతారు. ఈవెన్ వాళ్ళు చెప్పినప్పుడే పబ్లిక్ కూడా ఎక్కువ వింటారు. అంటే మా లేడీ డామినేషన్ అనేది ఎక్కడికి వెళ్ళినా కూడా మా లేడీ డామినేషన్ అనేది ఖచ్చితంగా మా అబ్బాయిలంతా ఎక్కువ వెనకాల ఉంటారు. సో వాళ్ళు ముందుండి మమ్మల్ని కూడా నడిపిస్తుంటారు. ముందుండి ఒక రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి ఎలానో మా లేడీస్ కూడా అలాగే ఉండి మిమ్మల్ని వెనక నుంచి మేము నడిపిస్తూ ఉంటాం అనమాట. మీరు చేసిన ప్రోగ్రామ్స్ లో ఇది మాకు బాగా హైలైట్ అయింది, దీనివల్ల ఇంకొక 10 మంది చూసి మాకు టీంలో జాయిన్ అయ్యారు అని అనుకున్న ప్రోగ్రామ్ ఉంటుంది కదా, అదేంటి? చాలా ఉన్నాయి మేడం. ఇప్పుడు కరిష్మా చెప్పినట్టు ఆర్ఎస్ఎల్ యూత్ ఓరియంటేషన్ డే ఒకటి, అలాగే విట్స్ లో కూడా బ్లడ్ క్యాంప్స్ ఉన్నప్పుడు అక్కడ క్లాస్ టు క్లాస్ తిరిగి అక్కడ అవేర్నెస్ చేస్తాం. సో అలాగని యాక్చువల్గా మేడం ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ప్రత్యేకత ఉంటుంది. సో మెయిన్లీ యూత్ని ఎక్కువ ఫోకస్ చేస్తాం కాబట్టి ఈవెన్ మేము చేసే అవేర్నెస్ క్యాంప్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే సో నెక్స్ట్ జనరేషన్ కోసమే అనే థాట్లో ఉంటాము. సో కాబట్టి ఎక్కువ యూత్ అట్రాక్ట్ అవుతారు. సో ప్రతి ప్రోగ్రామ్ మైల్ స్టోనే మేడం మాకు. ఓకే, ఇప్పుడు ఉన్న మీ టీమ్ మెంబర్స్ లో లేడీస్ జెంట్స్ అని చెప్పేసి ఉంటారు. లేడీస్ కి ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి చెందుతుంటాయి కదా, మరి అలాంటి ఈ రోజు
టీం సరిగా అందుబాటులో లేరు అని అనుకున్న టైంలో ఎలా మేనేజ్ చేస్తారు? డెఫినెట్లీ మేడం, ప్రోగ్రామ్ అనౌన్స్ చేసిన తర్వాత అట్లీస్ట్ 1 or 2 పార్టిసిపేట్ చేస్తారు. ఇన్ని 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో సో మాదొక ప్రోగ్రామ్ ఆగిపోయింది అనేది నేను ఎప్పుడో చూడలేదు. సో ఖచ్చితంగా ఆ రోజుకి ఎవరికి పాసిబుల్ ఉంటే వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళు వచ్చి కంప్లీట్ చేసుకొని సైలెంట్గా వెళ్ళిపోతారు. ఇంకొకటి మా టీంలో నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, సో మాకున్న మీకు ఫండింగ్ అని అడిగారు స్టార్టింగ్లో, సో మా వాళ్ళు ఎలా ఉంటారంటే, సో అంటే ఒక రూపాయి ఇస్తే దాని నుంచి తిరిగి ఎక్స్పెక్ట్ చేయరు. ఈవెన్ నల్లి మేడం కానీ, సుమతి మేడం కానీ, మా ఉమా మేడం కానీ, రెడ్ క్రాస్ రవి అంకుల్ ఎవరైనా సరే మాకు ₹1 కానీ టీంకి కాంట్రిబ్యూట్ చేశారంటే దాని నుంచి తిరిగి మాకేం వస్తుంది అని చెప్పి వాళ్ళు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ టీంలో పిల్లలు కూడా, అంటే ఒక రోజు ఒక అవేర్నెస్ క్యాంప్ జరిగితే ఆ రోజు ఫర్ ఎగ్జాంపుల్ RSL కరిష్మా అనే అమ్మాయి హైలైట్ అయింది. సో ఆ పాప హైలైట్ అయితే మిగతా అందరూ ఆనందపడతారు. అంటే మా టీం నుంచి ఒక అమ్మాయి స్టేజ్ ఎక్కి ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ముందు, అమ్మాయి ఫస్ట్ ఇయర్ బీటెక్ అప్పుడు, అదే ఫస్ట్ ఇయర్ బీటెక్ స్టూడెంట్స్ ఓరియంటేషన్ డే రోజు అమ్మాయి మాట్లాడింది. సో అట్లా అంటే ఏ రోజు వాళ్ళదే. సో ఆ రోజు కరిష్మా రోజు హైలైట్ అయింది, నెక్స్ట్ ఇంకొక రోజు చందన వాళ్ళు, పూజీ, అట్లా ఎవరి ఛాన్స్ వాళ్ళదే. సో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం మెయిన్ టాస్క్ అంతా ఉంటుంది మేడం. అలా ప్రతి ప్రోగ్రామ్ అవాల్ చేసుకుంటాం. ఓకే, ఫైనల్లీ మీరు ఈ సేవియర్స్లో నెక్స్ట్ గోల్ ఏంటి? సో ఫ్యూచర్ ప్లాన్స్ చాలా ఉన్నాయి మేడం, చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. సో మాకేంటంటే అంటే రేపు ప్రోగ్రామ్ అని అంటే మేము కనీసం 1 or 2 months మేము ప్లాన్ చేసుకుంటాం ఈవెంట్స్ అనేది. సో నెక్స్ట్ మాకు వర్క్షాప్ అనేది ఒకటి ఉంది రేపు 29th, రేపు July 6th. సో మెయిన్లీ ఇది మెన్షన్ చేయాలి. సో July 6th IMA అందరు డాక్టర్స్ అందరు కలిసి ఈవెన్ మేము సపోర్ట్ చేస్తున్నాము. సో బ్రెస్ట్ అండ్ సర్వైవల్ క్యాన్సర్ మీద ఫ్రీ టెస్ట్ అనేది నిర్వహిస్తున్నారు, రెడ్ క్రాస్లోనే జరగబోతుంది. సో దానికి కావాలి సరౌండింగ్స్లో ఉన్న అందరూ కూడా, ఈవెన్ కావాలి టౌన్ కానీ లేదా రూరల్ కానీ అందరూ కూడా సద్వినియోగం చేసుకునే అవకాశం. ఎందుకంటే మెయిన్లీ రీసెంట్గా నాకు తెలిసిన మా అక్క వాళ్ళ మదర్కే ట్రేస్ అవుట్ 4th stage ట్రేస్ అవుట్ అయింది అది. సో అది ఇంకా దానికి క్యూరబుల్ కూడా కాదు. సో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఇనీషియల్గానే గుర్తించాలనే ఉద్దేశంతో సో కావాలి ఐఎంఏ డాక్టర్స్ అందరూ కలిసి ఇనిషియేటివ్ తీసుకున్నారు. సో ఆ ప్రోగ్రామ్ రేపు ఉండబోతుంది. సో దాంతోపాటుగా రేపు ఆగస్ట్లో కానీ ఆగస్ట్లో మళ్ళీ మా టీమ్ ఫార్మేషన్తో పాటు మీరు వివిధ రకాల అవేర్నెస్ క్యాంప్స్ కానీ అలానే డిబేట్స్ అని చెప్పి ఇవన్నీ ప్లాన్ చేస్తున్నాము. సో కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్ అనేది మాకు ఇనిషియేటివ్స్ జరుగుతూనే ఉంటాయి మేడం. ఓకే, ప్రెజెంట్ క్యాన్సర్ అవేర్నెస్ మీద ఫ్రీ క్యాంప్ చేస్తున్నారు కదా, మరి పబ్లిసిటీ పాంప్లెట్స్ అదంతా అయిపోయిందా? ఖచ్చితంగా మేడం. నేను నల్లి మేడం ఒక వీడియో చేశారు ప్రమోషన్కి. సో అలానే రేపు డాక్టర్ పద్మజ మ్యామ్, రవి సార్, ఉషా మ్యామ్ అందరూ కూడా వీడియోస్ ఉన్నాయి. అలా మేము మా టీం కూడా సో కావాలి రూరల్ ఏరియాస్కి వెళ్ళి అక్కడ అవేర్నెస్ చేయాలి అని విషయం చెప్పి సో అక్కడ నుంచి కూడా క్రౌడ్ పుల్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. సో మాకున్న అంచనా ఏంటంటే కనీసం ఒక 500 మందికైనా సరే కావాలి పట్టణంలో కానీ పక్కన ఉన్న మహిళలకి ఈ టెస్టులు చేయాలనే ఉద్దేశంతో సద్వినియోగంతో ప్రయత్నం చేస్తున్నాము. సో July 6th మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ అవుతుంది మేడం ప్రోగ్రామ్. ప్రణీత్ గారు, మీ పర్సనల్ గోల్ ఏంటండి? పర్సనల్ గోల్ ఉన్నాయి మేడం, అంటే ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఉండాలి అంతే, అంతమించి ఇంకేం లేదు. పవర్ఫుల్ పొజిషన్లో ఉండాలి, ఎలాగా? అది ఏ విధంగా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని చేయాలి. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పుడు ఎంతమంది అయితే వచ్చారో ఈసారి ఇంటర్వ్యూలో మీరు ఖచ్చితంగా మేము 100 members అయ్యాం మేడం అని చెప్పేసి మీరు చెప్పాలని మేము ఆశిస్తూ ఇంకా మంచి పనులు చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.